హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఈరోజు వివిధ పేపర్లోని ముఖ్య అంశాలు మనం చూద్దాం. ఒకే దేశం ఒకే ఎలక్షన్, ఒకే వ్యక్తి ఒకే పార్టీ వెనుక అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు అన్ని వ్యవస్థలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. ఒకే దేశం ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వడానికి ఇదే సరైన సమయం. కేంద్ర ప్రభుత్వ విధానాల ఆధారంగానే మన కుటుంబ నియంత్రణ పాటించాం. జనాభా ప్రాతిపాదికన కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే మనకు అంటే దక్షిణాది రాష్ట్రాలు అదనంగా నియోజకవర్గాలు రాకపోగా ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను కూడా కోల్పోతాం. రాష్ట్రాలను స్థానిక సంస్థలుగా మార్చాలని కేంద్రం భావిస్తుంది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని రహస్య ఎజెండా కూడా ఇదే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు. కుటుంబ నియంత్రణ, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు శిక్షిస్తారా? జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాల విభజన కరెక్ట్ కాదు. దీన్ని దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలి. మూసీకి పునర్వైభవం తీసుకొస్తాం. కులగణన చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఫిబ్రవరి 4 తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం అని ప్రకటన. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిందేందని ప్రశ్న. కేరళలో మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సుకు హాజరై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దశాబ్దాల కాలంగా కుటుంబ నియంత్రణ విధానాలు పాటించి మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను దక్షిణాది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అలాంటి దక్షిణాది రాష్ట్రాలను శిక్షించాలని కేంద్రం చూస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే జనాభా ప్రాతిపాదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనుకుంటుంది. కేంద్ర తీరును దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒకే దేశం ఒకే ఎలక్షన్ అనేది ఒకే వ్యక్తి ఒకే పార్టీ విధానమని ఆయన విమర్శలు చేశారు. ఇదే ప్రధాని నరేంద్ర మోదీ రహస్య ఎజెండా కూడా అని ఆరోపణలు చేశారు. కేరళలోని తిరువనంతపురంలో మలయాళీ దినపత్రిక మాతృభూమి ఆదివారం ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను, గ్యారంటీలను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైజింగ్ అనేది నినాదం మాత్రమే కాదు, అది తెలంగాణ ప్రజలందరి స్వప్నం. తెలంగాణ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలవాలని మేము ఆకాంక్షిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనాభా ప్రకారం వనరులు సమగ్ర కులగణన సర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని దాన్ని అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జనాభా దామాషా ప్రతిపాదికన తాము వనరులు సమకూర్చుతామన్నారు. వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మాదిగ సోదరులు పోరాడుతున్నారని చెప్పారు. 2025 ఫిబ్రవరి 4న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వర్గీకరణ కోసం తీర్మానం చేశామని, ఇక నుంచి ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. రోహిత్ సెంచరీ, ఇండియా విక్టరీ. కెప్టెన్ రోహిత్ శర్మ 90 బాల్స్లో 12 ఫోర్లు 7 సిక్సర్లతో 119 రన్లు చేశారు. వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ 52 బాల్స్లో 9 ఫోర్లు 1 సిక్స్తో 60 రన్లు చేశారు. 50తో సత్తా చాటడంతో ఇంగ్లాండ్తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 3 మ్యాచ్ల సిరీస్ను మరోటి మిగిలి ఉండగానే 2-0తో నెగ్గింది. తొలుత ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 రన్స్కు ఆలౌట్ అయింది. ఇండియా 44.3 ఓవర్లలో 308/6 వికెట్లు స్కోరు చేసి విజయం సాధించింది. సో కంగ్రాచులేషన్స్ టు ఇండియన్ క్రికెట్ టీం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతి. మృతుల్లో 11 మంది మహిళలు, ప్రాణాలు కోల్పోయిన 2 జవాన్లు. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ఏరియాలో ఎదురుకాల్పులు, దాదాపు 16 గంటల పాటు కొనసాగిన ఎన్కౌంటర్. ఈ ఏడాది ఇప్పటి వరకు 86 మంది మావోయిస్టుల మృతి అంటూ ఒక న్యూస్. కులగణన రీసర్వే చేస్తే నేను మరియు కేసీఆర్ వివరాలు అందిస్తాం అంటూ కేటీఆర్ ప్రకటన. శాస్త్రీయంగా నిర్వహించాలి అంటున్న కేటీఆర్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేలాగా రాజ్యాంగ సవరణ చేయాలి. మోదీ రాహుల్ కూర్చుంటే ఛాయ్ తాగేలోపు సవరణ చేయొచ్చు.
కులగణనలో 5.5% వరకు బీసీ జనాభా తగ్గించారు. మేము అన్ని ఎన్నికల్లో బీసీలకు 50% పైగా టికెట్లు ఇచ్చాం. సర్వేతో ఈ సర్కారు బలహీన వర్గాల గొంతు కోసింది. గ్రామాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను మేల్కొల్పుతామని కేటీఆర్ వ్యాఖ్యలు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన తప్పుల తడకగా ఉన్నదని, అది చిత్తు కాగితంతో సమానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ సర్వేతో సర్కారు బలహీన వర్గాల గొంతు కోసిందని మండిపడ్డారు. దీన్ని ఏ బీసీ బిడ్డ కూడా ఒప్పుకోరన్నారు. కులగణన రీసర్వే చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కులగణనలో కేటీఆర్ పాల్గొనలేదంటూ సర్కారు అంటుంది. ఈసారి శాస్త్రీయంగా కులగణన సర్వే చేయాలి, అప్పుడు మేము కూడా సర్వేలో పాల్గొంటాం అని కేటీఆర్ అన్నారు. వివరాలు అన్నీ ఇస్తాం అని ఆయన ప్రకటించారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ బీసీల నేతల సమావేశం జరిగింది. కులగణనపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూర్చొని చర్చిస్తే ఛాయ్ తాగేలోపు రాజ్యాంగ సవరణ జరుగుతుందని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ హయాంలో మల్టీ రూల్స్ను రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయలేదా అని అన్నారు. బీసీలకు న్యాయం చేయడానికి రాజ్యాంగ సవరణ ఎందుకు చేస్తలేరని ఆయన ప్రశ్న చేశారు. బీసీ జనాభాను తగ్గించిండ్రు. బీసీల జనాభాను కాంగ్రెస్ సర్కారు 5.5% తక్కువగా చూపించిందని కేటీఆర్ దుయ్యబట్టారు. 22 లక్షల మంది బీసీలు లేరన్నట్లు ఈ సర్కారు చూపెట్టింది. 42% రిజర్వేషన్ల హామీని రేవంత్ ప్రభుత్వం తుంగలో తొక్కింది అని కేటీఆర్ విమర్శలు చేశారు. అదేవిధంగా రేవంత్ క్షమాపణ చెప్పాలి అంటూ కేటీఆర్ విమర్శలు చేశారు. బీసీలను మోసం చేసినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే కులగణన సర్వేను చిత్తకాగితంతో సమానమని కాలబెట్టిండు. 42% రిజర్వేషన్లు ఇస్తామన్న మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలి. దీనిపై మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తారని భావించాము, కానీ బిల్లు తేలేదు, సొల్లు మాత్రం చెప్పారు అని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మాత్రమే బీసీలకు 50% పైగానే పార్టీ పరంగా అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిందని తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, జిల్లా కేంద్రాల వారీగా భావజాల వ్యాప్తిని ప్రారంభిస్తాం, ప్రజలను మేల్కొల్పుతాం. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సోమవారం నుంచి మండలాల వారీగా, గ్రామాల వారీగా ప్రెస్ మీట్లు, చిన్న సమావేశములతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం అంటూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డపై రిపోర్టు ఏది అంటూ ఒక న్యూస్. మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఎటు తేల్చడం లేదు. బ్యారేజీలపై తుది నివేదిక ఇవ్వకుండా తాత్పర్యం చేస్తున్నది. ఇటు ప్రభుత్వం పదే రిక్వెస్ట్ చేసిన, కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ అడిగిన నివేదిక ఇవ్వడంతో లేటు చేస్తుంది అని ఒక న్యూస్. అన్ని పార్టీలది బీసీ నినాదమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలపైనే ఫోకస్. కులగణన, వర్గీకరణ పథకాల అమలు అంశాలతో ప్రజల్లోకి కాంగ్రెస్. కులగణన బోగస్ అంటూ విమర్శలతో బీఆర్ఎస్. భవిష్యత్తులో బీసీ అభ్యర్థి సీఎం అంటూ బీజేపీ ప్రకటనలు. రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు ప్రధానంగా బీసీ వర్గీకరణ అంశాలపై ఫోకస్ పెడుతున్నాయి. రాష్ట్రమంతా కులగణన చుట్టే పాలిటిక్స్ తిరుగుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీ అంశమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లేందుకు పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కులగణన సర్వే వివరాలు వెల్లడించడంతో లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ అంశం ప్రధాన అంశంగా మారింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా కులగణన చేయలేదని, ఇచ్చిన మాట ప్రకారం తాము చేసి చూపించామని ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ కులగణన సర్వే తీరుపై విమర్శలు చేస్తుంది. బడులకు అందని భగీరథ పథకం. ట్యాంకు కట్టి వదిలేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో 300 మంది విద్యార్థులు చదువుతున్నారు. మిషన్ భగీరథ కింద ఈ స్కూల్లో ట్యాంక్ నిర్మించి వదిలేశారు. నల్లా కనెక్షన్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం విద్యార్థులు బోర్ నుంచి పై ట్యాంకులో నింపిన నీళ్లను నల్లా ద్వారా పట్టుకొని త్రాగుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు అందించాలని టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాఠశాలలకు నల్లా కనెక్షన్ ఇవ్వలేదు. ఇచ్చిన చోట్ల స్టోరేజీకి ఏర్పాట్లు కూడా చేయలేదు. ఉదయం 6 గంటలకే నల్లా నీళ్లు, ఆ తర్వాత బోరే దిక్కు. ఇంటి నుంచి బాటిల్స్తో నీళ్లు తెచ్చుకుంటున్న స్టూడెంట్స్. వేసవికాలం సమీపిస్తున్న కళ్ళు తెరవని ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్తో మాట్లాడిన అంటున్న ట్రంప్. ఆయన కూడా శాంతిని కోరుకుంటున్నారు అంటున్న ట్రంప్. ఇక నుంచి ప్రజల చావులు ఆగాలని అనుకుంటున్నట్లు వెల్లడి. ఇటు రష్యా, అటు అమెరికా నుంచి రాని అధికారిక ప్రకటన. ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం మోదీ టూర్ తర్వాతే.
నేటి నుంచి 13వ తేదీ వరకు ప్రధాని విదేశీ పర్యటన. 13 తర్వాతే ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం. బీజేపీ వర్గాల వెల్లడి. సీఎంను తేల్చేందుకు హై లెవెల్ మీటింగ్స్. సీఎం రేసులో 5గురి పేర్లు తెరపైకి. ఢిల్లీ సీఎం పదవికి అతీషి రాజీనామా. సర్పంచ్ పదవికి 27 లక్షలు అంటూ ఒక న్యూస్. గద్వాల జిల్లాలోని గోకులపాడులో వేలంపాట. 4 పోటీ, ఎక్కువ పాడిన వారికి పదవి. శివాలయం నిర్మాణానికి ఖర్చు పెట్టాలని తీర్మానం. స్థానిక ఎన్నికల నగారా మోగక ముందే గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీల పదవులకు వేలంపాటలు జరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధి గోకులపాడు గ్రామ సర్పంచ్ పదవికి గ్రామస్తులందరూ కలిసి ఆదివారం వేలంపాట నిర్వహించారు. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు గ్రామానికి చెందిన భీమరాజు, సిద్ధు, జయంతు, నరసింహులు పోటీపడ్డారు. చివరకు భీమరాజు అనే వ్యక్తి 27,60,000 రూపాయల వేలంపాట పాడి సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అంటూ హైకోర్టు సిఫార్సులు. శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేతలేంటి అంటూ హైడ్రాపై హైకోర్టు ఫైర్. హైడ్రాపై హైకోర్టు మరొకసారి మండిపడ్డింది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అంటూ ఫైర్ అయింది. అక్రమ నిర్మాణం అంటూ శుక్రవారం నోటీసులు ఇచ్చి వివరణ ఇచ్చేందుకు శనివారం ఒక్కరోజే సమయం ఇచ్చి ఆదివారం కూల్చివేతలు చేపట్టవలసిన తొందర ఏముంది అని హైకోర్టు ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ల మండలం కోహెడా గ్రామంలో ఆస్తుల కూల్చివేతను సవాల్ చేస్తూ సాంరెడ్డి, బాలరెడ్డి ఆదివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా నోటీసులు చట్ట విరుద్ధమని వాటిని రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ అక్రమ నిర్మాణం అంటూ అధికారులు శుక్రవారం పిటిషన్కు నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని శనివారం సమయం ఇచ్చారు. ఆ వెంటనే ఆదివారం కూల్చివేతలు చేపట్టారు. టైటిల్ లింక్ పత్రాలు, పట్టాదారు పాస్బుక్, ఇతర అన్ని డాక్యుమెంట్లతో రావాలని ఆదేశించిన అధికారులు ఒక్కరోజు సమయం ఇవ్వలేదు. అధికారులు తీరు చట్టవిరుద్ధం, నోటీసులను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలి అని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలోని ఒక దినపత్రిక చేసిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణకు బీఆర్ఎస్ ఏమీ చేయలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని, 60 ఏళ్ల కలను నెరవేర్చినందున తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని ఎంతగానో అభిమానిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం చేసింది ఏం లేదన్నారు. ఆ పార్టీ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేశారు తప్ప వాటిని నెరవేర్చలేదన్నారు. ఈ ఏడాది దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో నేను పాల్గొన్నాను. 1,82,000 కోట్లకు పైగా పెట్టుబడులను తెలంగాణకు తీసుకురాగలిగాం. గతేడాది 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో 25,000 కోట్ల పెట్టుబడులను కూడా సాధించలేకపోయారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ టు దుబాయ్. క్రిప్టో కరెన్సీ వ్యాపారి రమేష్ గౌడ్ హవాలా దందా. 100 కోట్ల వరకు వసూలు. సుమారు 35 కోట్లు దుబాయ్కి తరలింపు. అక్కడే ఆస్తులు కొన్న నిందితుడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసాల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ పేరిట సుమారు 100 కోట్లకు పైగా వసూలు చేసి విదేశాలకు పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కిన రమేష్ గౌడ్ హవాలా మార్గంలో దుబాయ్కి సుమారు 35 కోట్లు తరలించినట్లు పోలీసుల విచారణ వెల్లడైంది. ఇదే కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో కరీంనగర్ సిఐడి డిఎస్పీని ఇప్పటికే సరెండర్ చేశారు. ఉమ్మడి జిల్లాలో 2 ఏళ్లుగా క్రిప్టో కరెన్సీ పేరిట మల్టీ లెవెల్ మార్కెటింగ్ జోరుగా సాగుతుంది. మధ్యతరగతి ప్రజలను టార్గెట్గా చేసుకొని ఇందులో ఎక్కువ మందిని చేర్పిస్తే ఫారిన్ టూర్లు, కమిషన్లు అని ఆశ చూపడంతో చాలామంది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఈ బిజినెస్ కారణంగా రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం కూడా పడింది. ఒక్కొక్కరు 1,00,000 నుంచి 1 కోటి, 2 కోట్లు ఇన్వెస్ట్ చేసి మోసపోయారు. ఇలాంటి ఏజెంట్లలో రమేష్ గౌడ్ ఒకడు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన ఇతను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తుంది. డబ్బంతా ఇక్కడ ఉంటే ఎక్కడికైనా దొరికిపోతామని ముందు జాగ్రత్తతో అతడు హవాలా రూపంలో దుబాయ్కి డబ్బులు పంపించాడు. దాదాపు 35 కోట్ల వరకు డాలర్ల వరకు డ్రా చేసుకుని అక్కడే ఆస్తులు కొనుగోలు చేశాడు. అలా అక్కడ 10 ఏళ్ల వరకు నివసించేలా వీసా కూడా సంపాదించాలని సిఐడి అధికారులు గుర్తించారు. ఇప్పటికే విదేశాలకు చేరిన డబ్బును తిరిగి స్వాధీనం చేసుకోవడం సిఐడి అధికారులకు ఛాలెంజ్గా మారింది. బీఆర్ఎస్ దోస్తీతోనే ఆఫ్ ఓడిపోయింది అంటున్న ఎమ్మెల్యే శ్రీహరి. బీఆర్ఎస్ స్నేహం చేయడం వల్లే ఢిల్లీలో
ఆఫ్ ఓటమి పాలైందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్ చేశారు. బీఆర్ఎస్తో ఆఫ్ దోస్తాన్న తర్వాతే లిక్కర్ స్కామ్ జరిగింది. ఈ కేసులో ఆఫ్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా మరి ఒకరు జైలుకు వెళ్లారు. దీంతో వాళ్ల పరువు గంగలో కలిసింది అని కడియం శ్రీహరి అన్నారు. లిక్కర్ స్కామ్తో కేజ్రీవాల్ పరువు గంగలో కలిసింది. ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్. స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికలు వస్తే పోటీకి సిద్ధమని కడియం శ్రీహరి వెల్లడి. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ రేవంత్ సర్కార్పై ప్రజలు విరక్తి చెందారు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ తప్పకుండా వస్తుందని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ కార్యకర్తలు టపాకాయలు పేల్చి విజయోత్సవాలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు. ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని, దేశమంతా కమలం వికసిస్తుందన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారుపై ప్రజలు విరక్తి చెందారని, కమలం వికసించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాగా అంతకుముందు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో స్టేట్ ఆఫీసులో సమావేశం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొని అభ్యర్థుల విజయానికి అందరూ కృషి చేయాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి కోరారు. డెడ్ బాడీకి ట్రీట్మెంట్పై విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఫైర్. విచారణకు ఆదేశించిన దామోదర రాజనరసింహ మియాపూర్ మదీనాగూడలోని సిద్ధార్థ్ న్యూరో ఆసుపత్రిలో మహిళా మృతదేహానికి 2 రోజులు వైద్యం చేసిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కాగా కడప జిల్లాకు చెందిన సుహాసిని 26 కళ్ళు తిరిగి పడిపోవడంతో నెల రోజుల క్రితం సిద్ధార్థ్ హాస్పిటల్కు తీసుకొచ్చారు. అయితే చికిత్స పేరుతో లక్షల రూపాయలు కూడా వసూలు చేశారని, ఇంకా డబ్బులు కట్టలేని పరిస్థితి రావడంతో నిమ్స్కు తీసుకెళ్లాలని చెప్పారని మహిళా కుటుంబ సభ్యులు చెప్పారు. నిమ్స్కు తరలించగా సుహాసిని అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని తెలిపారు. ముస్లింలను బీసీల్లో ఎట్లా చేరుస్తారు అంటూ విమర్శలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఓవైసీ రేవంత్ కలిసి బీసీలను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు అంటున్న బండి సంజయ్ బీసీ సంఘాలన్నీ ఏం చేస్తున్నాయంటూ మండిపాటు. ముస్లింలను బీసీ జాబితాలో ఎలా చేరుస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. హిందువులకు ముస్లింలకు పోలిక ఏంటని మండిపడ్డారు. ఇంత జరుగుతుంటే బీసీ సంఘాలన్నీ ఏం చేస్తున్నాయని నిలదీశారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వంతపావుడేనా అంటూ ఎద్దేవా చేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు బీసీ స్థానాల్లో ముస్లింలను పోటీ చేయడంతో బీసీలకు అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. అప్పుడు హిందుత్వవాదులు బీసీ సంఘాలు స్పందించకపోవడంపై వల్లే ఇప్పుడు ఓవైసీ రేవంత్ గ్యాంగ్ కలిసి బీసీలను దెబ్బతీసే కుట్రకు తెరలేపారన్నారు. అగ్ర కులాల ప్రజలకు కూడా బీసీలకు జరిగిన అన్యాయంపై సానుభూతి తెలుపుతుంటే బీసీ సంఘాలు ఎందుకు నోరు మూసుకొని ఉన్నాయంటూ ఫైర్ అయ్యారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ముస్లింలు పోటీ చేస్తారని, వాళ్ళ ఆధిపత్యమే కొనసాగుతుంది అని బండి సంజయ్ అన్నారు. బీసీలతో పాటు హిందువులంతా ఏకమై కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చిన బండి సంజయ్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాలలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 51% బీసీల జనాభా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలో బీసీల జనాభా 46%కి ఎలా తగ్గి పడిపోయిందని ఆయన ప్రశ్నలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం, డ్రగ్స్, ఫార్ములా ఈరేస్ సహా పలు అవినీతి కేసుల్లో బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయకుండా చూసేలాగా కాంగ్రెస్ అందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టొద్దు అని బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ కాలాన్ని 65 ఏళ్లకు పొడిగించి కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగులకు భవిష్యత్తును నాశనం చేస్తుందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు జీపీఎస్లో దాచుకున్న సొమ్మును కూడా ఇవ్వకుండా సతాయిస్తుందన్నారు. అలాంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నలు చేశారు. నిరుద్యోగ భృతి 4000 ఇస్తామని 14 నెలలైందని, ఈ లెక్కన ప్రతి నిరుద్యోగికి కాంగ్రెస్ సర్కారు 56,000 బాకీ పడిందని అన్నారు. తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి 25,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు.
50,000 ఉద్యోగాలను భర్తీ చేశామని తప్పుడు ప్రచారం చేసుకుంటుందని సంజయ్ మండిపడ్డారు. లక్షలాది మంది పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అందలేదన్నారు. రెండో పీఆర్సీ అమలు చేయకుండా గత బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ ఉద్యోగులను మోసం చేసిందన్నారు. స్కూళ్లలో చాక్పీసులు కూడా పైసలు లేవు, టాయిలెట్లు కడగడానికి స్కావెంజర్లు లేరు, ఆఖరికి విద్యాశాఖకు మంత్రి కూడా లేరు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగిందంటున్న కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవమని అన్నారు. పారదర్శకంగానే కులగణన సర్వే చేశాం అంటున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఆధారాలు లేకుండా సర్వేపై కేటీఆర్ మాట్లాడుతున్నాడు అని ఫైర్ అయిన మహేష్, దేశానికి ఆదర్శంగా కులగణన ఉందని వెల్లడి. రాష్ట్రంలో కులగణన సర్వే పారదర్శకంగా జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బీసీ కులగణన తప్పులు తడక అంటున్నారని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఎంతో శాస్త్రీయంగా 1,00,000కు పైగా సిబ్బందిని పెట్టి ఇల్లు తిరిగి కులగణన చేశామన్నారు. కులగణన దేశానికే ఆదర్శమని ఆదివారం ఒక ప్రకటనలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. తునికాకు సేకరణ వెంటనే చేపట్టాలి అంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. గిరిజనులు గిరిజనేతరుల పేదలకు ఉపాధిని కల్పిస్తున్న తునికాకు సేకరణ పనులను వెంటనే చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏటా జనవరి నాటికే టెండర్ల ప్రక్రియను అటవీ శాఖ పూర్తి చేస్తుందని, కానీ ఈ ఏడాది తాత్సార్యం చేసిందని తెలిపారు. టెండర్ల పనులు పూర్తవ్వకపోవడంతో ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 14 జిల్లాల్లో తునికాకు సేకరణను అటవీ శాఖ చేపడుతుంది. దాదాపు 10 లక్షల మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వెల్లడించారు. అంబేద్కర్ సేవలు మరువలేనివి. నెక్లెస్ రోడ్లో చేపట్టిన సమతా యాత్రలో చిన్నజీయర్ స్వామి, అద్దంకి దయాకర్ తదితరులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో రామానుజాచార్య 108 దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వర్ణ రామానుజాచార్యులకు అర్చన క్షత్రం, ఆదివారంబ స్వపనం నిర్వహించారు. 11 గంటలకు నెక్లెస్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాయి నుంచి పీపుల్స్ ప్లాజా వరకు చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో సమతా యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సభలో చిన్నజీయర్ స్వామి మాట్లాడారు. సమాజ నిర్మాణం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరవలేనివని తెలిపారు. అంబేద్కర్ ఏర్పాటు చేసిన పత్రిక ద్వారా సమాజ నిర్మాణం కోసం కృషి చేశారని, సమతామూర్తి 108 దివ్య దేశాల 3వ బ్రహ్మోత్సవాల సందర్భంగా సమతా యాత్ర ఏర్పాటు చేశామని, అసమానతను తొలగించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ చిన్నజీయర్ స్వామి చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు వారధిగా పనిచేస్తానని అద్దంకి దయాకర్ వెల్లడించారు. అనంతరం శాస్త్రోత్తకంగా విశ్వక్సేన ఆరాధన అంకురారోహణ నిర్వహించారు. యోగశాల దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. అహోబిలం స్వామి దేవాదాయ స్వామితో పాటు మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు, రిటైర్డ్ ఐఏఎస్ ఎం జగదీశ్వర్, వికాస్ తరంగిణి మాజీ అధ్యక్షుడు రమేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నేడు సుప్రీంకోర్టు ముందుకు ఫిరాయింపుల కేసు. బీఆర్ఎస్ నేతల పిటిషన్లను విచారించనున్న ధర్మాసనం. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పలు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జనవరి 15న సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్పై ఎమ్మెల్యేలు పాటి కౌశిక్, వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పీ దాఖలు చేశారు. మిగిలిన 7 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్ కుమార్, ఖాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గోడెం మహిపాల్ రెడ్డి, అరకపూడి గాంధీపై కేటీఆర్, హరీష్ రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పాడి కౌశిక్, వివేకానందల పిటిషన్లపై గత విచారణ సందర్భంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎంత సమయం కావాలో చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అసెంబ్లీ సెక్రటరీని కోరింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. అలాగే గత వారం 7 పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ బెంచ్ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై దాఖలైన 2 పిటిషన్లను కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేతల పిటిషన్లు జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కె వినోద్ చంద్రమోహన్ ధర్మాలను విచారణ చేపట్టనుంది. కులాల కంటే రాజ్యాంగం గొప్పది అంటూ ఒక సదస్సు.
రెడ్డి జాగృతి సెమినార్లో పాల్గొన్న మేధావులు, విద్యావేత్తలు, ఆర్థికవేత్తలు, ప్రజా సంఘాల నేతలు చిత్రంలో చూడొచ్చు. దాన్ని అమలు చేయకుండా ఉత్సవాల రెడ్డి జాగృతి సెమినార్లో వ్యక్తుల ప్రశ్న, పెరుగుతున్న వివక్షను తగ్గించుకోవాలి, ఆస్తుల కంటే విలువలే గొప్పవని పిల్లలకు నేర్పాలని సూచన. రాజ్యాంగం ఎంతో గొప్పదని, అది అమలు చేయకుండా ఉత్సవాలు జరిపితే లాభం లేదని కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాడబు శ్రీధర్ అన్నారు. దేశాన్ని నడిపిస్తున్నది మతాధిపతులు, పీఠాధిపతులేమోనని అనిపిస్తున్నదని, కులం మతం కంటే రాజ్యాంగం గొప్పదని చాటి చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆదివారం బంజారా హిల్స్లోని ఒక హోటల్లో 75 ఏళ్ల భారత రాజ్యాంగం, ప్రజలు సాధించిన అభివృద్ధిలో మేధావులు, ప్రజా సంఘాల పాత్రపై రెడ్డి జాగృతి కన్వీనర్ పిట్టా శ్రీనివాసరెడ్డి అధ్యక్షన సదస్సు నిర్వహించారు. ఇందులో పలువురు మేధావులు, ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాడబూసి శ్రీధర్ మాట్లాడుతూ, జిల్లా హైకోర్టు, సుప్రీంకోర్టులు ప్రజలకు ధైర్యం చెప్పాలని, లేకపోతే ఎలా బతుకుతారని ఆయన ప్రశ్నించారు. మన దేశంలో ఎన్నికల బాండ్లు పెద్ద సమస్యగా మారాయని, వీటిని సుప్రీంకోర్టు అంగీకరించలేదని శ్రీధర్ గుర్తు చేశారు. బాండ్ల ద్వారా అన్ని పార్టీలకు 42,000 కోట్లు వచ్చాయని, వీటిని ప్రజలకు పంచి ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మానవ సంబంధాలను కాపాడుకోవాలి అంటున్న హరగోపాల్, మానవ సంబంధాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. పెరుగుతున్న వివక్షను తగ్గించుకొని ఆస్తుల కన్నా విలువలే గొప్పవని పిల్లలకు నేర్పించాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. రామానుజ స్వామి 1000 ఏళ్ల క్రితమే మనుషులంతా సమానమేనని చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. మనం కులంపై ఇష్టం ఉన్నా ఇతర కులాల మీద ద్వేషం ఉండవద్దని, అలా ఉంటే సమాజం అంగీకరించబోదని చెప్పారు. కులాల కంటే రాజ్యాంగం గొప్పదని, దాన్ని సరిగ్గా అమలు చేయాలని చూస్తున్న రెడ్డి జాగృతిని అభినందిస్తున్నామని అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ గంటా చక్రపాణి అన్నారు. ఇలాంటి సదస్సులు గ్రామాల్లోనూ నిర్వహించాలని సూచించారు. మనందకృష్ణ మాదిగ తదితరులు మాట్లాడారు. సన్నవడ్ల బోనస్ ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, 2 నెలలుగా రైతులు ఎదురు చూస్తున్నారు అంటున్న హరీష్ రావు, అన్ని పంటలకు బోనస్ ఉత్త బోగస్ అని మండిపడ్డాడు. రైతులు పండించిన కందులు మొత్తం కొనాలని డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, అన్ని పంటలకు బోనస్ అన్న మాటలను కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్గా మార్చిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గత సీజన్లో సన్నవడ్లను కొనుగోలు చేసి 2 నెలలుగా గడుస్తున్నా ఇంతవరకు రైతులకు డబ్బులు చెల్లించలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 8.64 లక్షల టన్నుల సన్నవడ్లకు 432 కోట్ల బోనస్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు. ఆదివారం సిద్దిపేటలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, బోనస్ డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, వెంటనే డబ్బులు విడుదల చేయాలని కోరారు. 432 కోట్లు బకాయిలున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శలు చేశారు. బోనస్ డబ్బుల గురించి రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. అలాగే కందులు పండించిన రైతుల నుంచి కేవలం 3 క్వింటాలు మాత్రమే కొంటామని అధికారులు షరతులు విధించడం చాలా అన్యాయమని హరీష్ రావు విమర్శలు చేశారు. వచ్చే బడ్జెట్లో బీసీ సబ్ప్లాన్ కసరత్తు చేస్తున్న ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీల మాదిరి బీసీలకు స్పెషల్ ఫండ్స్, వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే కులగణన, ఎస్సీ వర్గణన బిల్లు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26 నుంచి బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎస్సీ ఎస్టీల మాదిరే బీసీలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కేటాయించాలని యోచిస్తుంది. వచ్చే నెలలోనే బడ్జెట్ సమావేశాలు ఉన్నందున కేటాయింపులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అందినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ కులగణన సర్వే వివరాలను ఇటీవల వెల్లడించింది. రాష్ట్రంలో ఏ ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారు, వారి స్థితిగతులు ఏంటి అనే వివరాలన్నీ ఈ సర్వేలో తేలాయి. దీంతో అందుకు అనుగుణంగా బీసీ సబ్ ప్లాన్ తీసుకురావాలని సర్కార్ యోచిస్తుంది. కాగా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ సబ్ ప్లాన్ తెస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటించింది. బీసీల అభివృద్ధికి ఏటా 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించింది. ప్రతి జిల్లాకు బీసీ భవన్, అర్హులైన బీసీలకు రుణాలు తదితర హామీలు ఇచ్చింది. దీంతో ఏ అంశాల్లో బీసీలకు ప్రభుత్వం ఆర్థికంగా సహకరించే అవకాశం ఉంటుంది, ఇప్పటి వరకు అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలేమిటి, ఇప్పుడు చేతి వృద్ధులు, కుల వృత్తులు ఏ దశలో ఉన్నాయి, బీసీలకు ఎలాంటి సహాయం అందిస్తే మేలు జరుగుతుంది అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. బీసీల కోసం ప్రత్యేక పథకాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది అని అధికారులు వెల్లడిస్తున్నారు. చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి, రామరాజ్యం ఆర్మీ పేరుతో రంగరాజన్పై అటాక్, ఆర్మీకి ఆర్థిక సహాయం చేయాలని సభ్యుల డిమాండ్.
నిరాకరించడంతోనే భౌతిక దాడి ఆలస్యంగా వెలుగులోకి ఈ ఘటన. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి అరెస్ట్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుంపుగా రంగరాజన్ ఇంటికి వెళ్లి రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని, తమ గ్రూప్కు ఆర్థిక సహాయం చేయాలని, చిలుకూరు ఆలయ బాధ్యతలు తమకు అప్పగించాలని కోరారు. దానికి రంగరాజన్ నిరాకరించడంతో దాడికి దిగారు. దాడిని అడ్డుకోబోయిన రంగరాజన్ కుమారుని కూడా కొట్టినట్లు సమాచారం. తాము ఈక్వాకు వంశస్థులమని, ఆలయ పరిధిలో ఈ గోత్రం ఉన్నవారిని, శాస్త్రం నేర్చేవారిని ఎందుకు గుర్తించడం లేదని రంగరాజన్ను ప్రశ్నించారు. ఊరికే కోర్టులో కేసులు వేస్తే ఏం లాభమని తాము చెప్పినట్లు వినాలన్నారు. ఉగాది వరకు టైం ఇస్తున్నామని, రామరాజ్యం స్థాపనకు సహకరించకపోతే తాము ఇక రామని, వచ్చేవారు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తారని హెచ్చరించారు. కాగా ఈ ఘటనపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారితో పాటు సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ స్పందిస్తూ తనపై 20 మంది దాడి చేశారని పోలీసులకు కంప్లైంట్ చేశానని చెప్పారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. వీరందరూ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన వారు అయి ఉండొచ్చునని తెలుస్తుంది. దాదాపు 28 మందితో గుంపుగా వీర రాఘవరెడ్డి రంగరాజన్ ఇంట్లోకి వెళ్లి దాడికి పాల్పడినట్లు సమాచారం తెలుస్తుంది. ఆర్టీసీ సిసిఎస్ నిధులు ఖాళీ అంటూ ఒక న్యూస్. ఆర్టీసీ యాజమాన్యం తీరుతో ఉద్యోగుల్లో ఆందోళన. వాడుకున్న సొమ్మును వెంటనే చెల్లించాలని డిమాండ్. రుణాలు అందక ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన. హైకోర్టును ఆశ్రయించాలనే యోచనలో సిసిఎస్. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన సహకార పరపతి సంఘం సిసిఎస్ దివాలా దశకు చేరుకున్నది. ఉద్యోగుల వేతనాల నుంచి 7% డబ్బులు నెలవారీగా సిఎస్కు జమ చేస్తూ ఉంటారు. ఆ నిధుల్లో తక్కువ వడ్డీకే ఉద్యోగులకు రుణాలు ఇస్తారు. గతంలో సుమారు 3,000 కోట్ల నిధులతో ఉన్న సిసిఎస్ ఖజానా ఇప్పుడు దాదాపు ఖాళీ అయిపోయింది. ఫలితంగా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు డబ్బులు అందడం లేదు. దాంతో ఉద్యోగులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా వాడుకున్న సొమ్మును వెంటనే సిసిఎస్కు చెల్లించాలనే ఆర్టీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ ఫెయిల్. సమావేశంలో అభివాదం చేస్తున్న బీసీ ముఖ్య నాయకులు ఈ చిత్రంలో చూడొచ్చు. కులగణన నివేదికపై బీసీ మేధావులతో చర్చా వేదికలో వ్యక్తులు. 4 కోట్ల జనాభా ఉంటే 3.5 కోట్లే లెక్కించారు అంటున్న ఆర్ కృష్ణయ్య. 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీలు అడగలేదు అంటున్న శ్రీనివాస్ గౌడ్. త్వరలో బీసీల పార్టీ వస్తుంది అంటున్న రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. మేనిఫెస్టోతో పాటు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించకుండా రేవంత్ సర్కార్ కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్ లక్డీ కపుల్లో బీసీ వ్యతిరేక కులగణన నివేదిక బీసీ మేధావుల చర్చా వేదిక నిర్వహించారు. ఈ సదస్సులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకలాభరణం కృష్ణమోహన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కులగణన చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ పూర్తి స్థాయిలో లెక్కలు తీయలేదని విమర్శలు చేశారు. ఆధార్ కార్డు లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 4 కోట్ల పైన జనాభా ఉందని, కానీ 3.5 కోట్ల మందిని మాత్రమే లెక్కించారన్నారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో బీసీలు ఓట్లు వేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం చేయకుండా పార్టీ పరంగా సీట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాలని తప్పుబట్టారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం చేయాలని, లేకపోతే ప్రభుత్వం బీసీల తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆర్ కృష్ణయ్య, శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఇక 3 రాష్ట్రాల్లో గెలిస్తే కాంగ్రెస్ పని ఖతం అంటున్న ఎంపీ రఘునందన్ రావు. ప్రధాని మోదీ కలలుగన్న కాంగ్రెస్ ముక్త్ భారత్ కల సాకారానికి ఇక 3 అడుగుల దూరమే ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మరొక 3 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడితే 125 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ పని ఖతమవుతుందన్నారు.
ఆదివారం కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి మెదక్లో పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి ప్రభుత్వాలను ప్రజాప్రతినిధులను ప్రజలు ఇంటికి పంపుతున్నారని చెప్పారు. కాళేశ్వరం భూ కబ్జాలతో తెలంగాణలో లక్షల కోట్లు దోసుకున్న బీఆర్ఎస్ని ప్రజలు ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపారన్నారు. ఇప్పుడు ఢిల్లీలోనూ అదే జరిగిందన్నారు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడి అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఆఫ్ అధినేత కేజ్రీవాల్ అదే అవినీతిని బురదలో కూరుకుపోయారని విమర్శలు చేశారు. చెల్లెమ్మ కవితతో కలిసి సీసాలు అమ్మి శీష్ మహల్ కట్టుకున్నారని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో అధికారంలో వచ్చినా అవినీతికి తావు లేకుండా సుపరిపాలన అందించే బీజేపీకి మాత్రమే దేశంలో భవిష్యత్తు ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. సింగరేణి అధికారుల నిర్బంధం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో ఈ ఘటన. షైలో బంకర్ కాలుష్యం కారణంగా ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదంటూ ఓసీపీలో నరసింహారావు సిబ్బందిని స్థానికులు నిర్బంధించిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ కాలుష్యంపై విచారణ చేసేందుకు ఆదివారం అధికారులకు వెళ్లారు. స్థానిక కాలనీ వాసులు వెళ్లి అధికారులను నిర్బంధించడంతో ఒక్కసారిగా విస్తుపోయారు. వెంటనే అధికారులు వాహనాలను వదిలి పారిపోయారు. అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ ఎన్నిసార్లు కాలుష్యంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించకుంటే ఓసీలో పనులను కూడా అడ్డుకుంటామని వారు హెచ్చరికలు జారీ చేశారు. కొండగట్టును డెవలప్ చేసి భూములను కాపాడాలి అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అంజన్న సన్నిధిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పూజలు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 1000 కోట్లతో కొండగట్టు అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ ప్లాన్ చేసినట్లు ప్రస్తుత సర్కారు పనులు చేపట్టాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా డెవలప్ చేయాలని, ఆలయ భూములను కాపాడే విధంగా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. ఆమె వెంట చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ వసంత, కోడిమేళ మాజీ జడ్పీసీ ప్రశాంతి, స్థానిక నేతలు కవిత వెంట పాల్గొన్నారు. మేడారం జాతరకి భక్తుల రాక ప్రారంభం. అమ్మవారి గద్దెల వద్ద బారులు తీరిన భక్తజనం, అమ్మవారికి సమర్పించే బెల్లం. 3 రోజుల్లో మినీ మేడారం తరలి వస్తున్న భక్తజనం. ఆదివారం ఒక్కరోజే 30,000 భక్తుల రాక. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సార్లమ్మ దేవతల మినీ మేడారం జాతరకు 3 రోజుల్లో జరగనుంది. కాగా ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు వనదేవత దర్శనానికి భారీగా తరలివచ్చారు. ముందుగా మేడారం చేరుకున్న భక్తులు జంపన్న వాగులో నల్లాల కింద పుణ్య స్నానాలు ఆచరించారు. అక్కడి నుండి దేవతల ప్రాంగణానికి చేరుకొని క్యూ లైన్ల ద్వారా గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, పూలు, చీర సారెతో బంగారం, బెల్లం దేవతలకు సమర్పించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంధువులతో వన భోజనాలు చేశారు. ఎండోమెంట్ అధికారులు క్యూ లైన్లో తాగునీరు, చలవందీలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసు వాహనాలను ఎక్కడక్క నిలిపివేశారు. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశాం అంటున్న మంత్రి సీతక్క. మేడారం పూజలతో సమావేశం అనంతరం మాట్లాడుతున్న మంత్రి సీతక్క. వన దేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క ఈ నెల 12 నుంచి మినీ మేడారం జాతర. ములుగు జిల్లాలో మినీ మేడారం ఏర్పాట్లను మంత్రి దనసరి సీతక్క పరిశీలించారు. ముందుగా మేడారంలో సమ్మక్క సార్లమ్మ వన దేవతలను దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అన్నారు. ముందుగా జంపన్న వాగు స్నాన ఘట్టాలు పరిశీలించిన మంత్రి అనంతరం మేడారం సమ్మక్క సార్లమ్మ పూజలతో సమావేశంపై భక్తులకు కావలసిన సౌకర్యాలు అందించాలని కోరారు. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మిత్రులకు మా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.